భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ కాలనీలో జనవరిలో జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 10 ఇళ్లలో చోరీకి పాల్పడి సుమారు ₹1 కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరించిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నట్లుగా సమాచారం. జనవరి నెలలో 25వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత పాల్వంచ టౌన్ లోని నవభారత్ కాలనీలో వరుస దొంగతనాలు జరిగినాయి. ఆ దొంగతనాలు జరిగిన సమాచారం మాకు అందగానే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాము. నేర స్థలంలో దొరికినటువంటి ఆధారాల బేస్ చేసుకుని విచారిస్తే ఇట్టి దొంగతనాల్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ డిస్టిక్ తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది పాత నేరస్తులు పాల్పడినట్టుగా తెలిసింది. వారిని పట్టుకోవడం కోసం అని చెప్పేసి కొత్తగూడెం ఎస్పీ గారి ఆదేశానుసారం కొత్తగూడెం సిసిఎస్ మరియు పాల్వంచ టౌన్ సిబ్బంది చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసి గత నెలలో ఈ నేరంలో ఉన్నటువంటి అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు అదే నేరంలో ఉన్నటువంటి మరొక ఇద్దరిని, పేరు పింటూ బవార్ అండ్ శోభన్ సింగ్ సోలంకి, వీళ్ళిద్దరిని ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 220 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు పరాల్లో ఉన్నారు. త్వరలోనే వారిద్దరు కూడా పట్టుకొని మిగిలిన దొంగ